ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు కదా మీ అందరూ? దేవుని కృపలో ముందుకు కొనసాగించబడుతున్నారా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎప్పటికీ నిన్ను విడువడు, ఎప్పటికీ నిన్ను ఎడబాయడు. ఎంత శోధనలో ఉన్నా, ఎంత కలవరంలో ఉన్నా, ఎంత భయం కలిగి ఉన్నా ఆయన వైపు చూడు. ప్రతి విషయంలో తప్పించబడతావు, నువ్వు విడిపించబడతావు. చూడండి, మీరు వెళ్తున్న సంఘానిలో మీరు ఎలా ఉంటున్నారండి? బాగుంటున్నారా? సేవకులతో, సంఘస్థులతో, లేకపోతే విరోధంగా ఉంటున్నారు? ఎప్పటికీ విరోధమైన మనసు కలిగి ఉండకండి. ఒకవేళ వాళ్ళు ఏమన్నా అన్నా కూడా మీరు సహించండి, భరించండి. తప్పకుండా నువ్వు దీవెన పొందుతావు. ఒక మాట ఏదైనా అన్నా కూడా రివర్స్ కొంతమంది 10 మాటలు అంటారు. కొంతమంది సేవకునికి విరోధంగా ఉంటారు, కొంతమంది సంఘానికి విరోధంగా ఉంటారు. అక్కడికే వెళ్తూ ఉంటారు, అక్కడనే ఆరాధిస్తూ ఉంటారు, మరి అక్కడనే విరోధంగా ఉంటారు. ఎట్లుంటారో అర్థం కాదు కదా. కానీ అలా ఎప్పటికీ ఉండకండి. విరోధమైన మనసు దేవుణ్ణి నీకు దూరం చేసి పడేస్తుంది. మీరు ఎలా ఉండాలంటే హత్తుకొని, సేవకుని హత్తుకోండి, సంఘాన్ని హత్తుకొని ఉండండి, దేవుణ్ణి ప్రాముఖ్యంగా హత్తుకొని ఉండండి. చూడండి, సంఖ్యాకాండంలో 3 కనిపిస్తారు. కొరకు, దాతాను, అభిరామ్. వీరు ముగ్గురు దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడుతున్నారు. నీతోనే మాట్లాడతాడా ప్రభు? నిన్నే ముందు పెట్టాడా? నిన్ను మనందరినీ పరిపాలించమన్నాడా? మాకు అధిపతిగా నియమించాడా అని ఇంత భయంకరంగా మాట్లాడుతున్న మోషే అసలు మన ఒక్క మాట లేదండి. ఒక మాట మీకు చూపిస్తాను, వాళ్ళు ఏమైపోయారో. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనం. భూమి నోరు తెరిచి వారిని, వారి కుటుంబీకులను, కొరహు సంబంధులకు వారి సమస్త సంపాద్యంను మింగివేసెను. దేవునికి స్థితి కలుగును గాక. చూడండి, ఎంత భయంకర స్థితి వచ్చింది. వాళ్ళు ఉన్న పాటనే వాళ్ళ కాళ్ళ కిందని, వేరే ఎవరిని కాదండి, ఎవరైతే విరోధంగా ఉన్నారో వారి గుంపులు మాత్రమే. అక్కడికక్కడే భూమి నెరవేర్చి ప్రాణముతోనే పాతాళంలో కూలిరి అని రాయబడింది. ఎంత దారుణమో కదా, ఎంత భయంకరమైన పరిస్థితో కదా. చూడండి, దేవుని సేవకునికి, సంఘానికి ప్రతి నువ్వు విరోధంగా ఉంటావో నీ వెనకాల పాతాల వేదనలు నడుచుకుంటూ వచ్చి నిన్ను ఆవరిస్తాయి, సమస్యలను చుట్టుముడతాయి. ఎప్పటికీ అలాగే చేయకండి. ఎంత బాగుండాలంటే నీతో అక్కడ ఎవ్వరు మాట్లాడకపోయినా సరే అందరితో కలిసి సమాధానము. ఎంత ఆశీర్వాదం తెలుసా అది. వీళ్ళ పరిస్థితి చూడండి, వీళ్ళు ఎంత భయంకరంగా మాట్లాడి వాళ్ళ ముందుకి మాత్రమే వచ్చింది ఈ శ్రమ, ఈ రోదన, ఈ సమస్య. ప్రాణంతోనే కులిపారండి పాతాల్లో. చాలా భయంకరమైన పరిస్థితి. అలా ఎప్పటికీ మన కుటుంబం నుండికి అది రాకుండా ఉండాలంటే మనం ఎలాగ ఉండాలంటే ఆనందంగా ఉండాలి, హత్తుకొని ఉండాలి, ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు నిన్ను పిలిచింది నశించిపోవడానికి కాదు, నిన్ను పిలిచింది సమస్యలో వేయడానికి కాదు. ఎంత జాగ్రత్తగా సంఘంలో నువ్వు ఉంటావో అంత దీవెన నీ కుటుంబంలో. రోగం ఉండదు, సమస్య ఉండదు, ఇబ్బంది ఉండదు, కరువు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. అంత సుఖ సౌఖ్యములతో నడిపించబడాలంటే సేవకునికి, సంఘానికి హత్తుకొని ఉండండి. ఏ కీడు నీ మీదికి రాకుండా ప్రభువే నిన్ను ఆవరించి ఉంటాడు. మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించుగా. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన నా ప్రభువా, నీకు స్తోత్రం. కొరహు, దాతాను, అభిరాములలో ఎవ్వరు ఉండకూడదులేదు. ప్రతి బిడ్డలు సంఘాన్ని హత్తుకొని, సేవకుని హత్తుకొని మరి నేను ప్రేమించేవారుగా మంచి మనసు కలిగి ఉంటకే సహాయం చేయండి. ఈరోజంతా నీ బిడ్డల కాపుదల, భద్రత అనుగ్రహించడానికి వెలు చూస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉంది. కావలసిన ప్రతి అవసరం నీ బిడ్డలందరికీ దయచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. ఈ మాటలు మిమ్మల్ని బలపరిస్తే, ధైర్యపరిస్తే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్.